శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, ఒక స్త్రీ రీత్యా ఇక మీరు చరిత్ర సృష్టించబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఎన్నో సమూల మార్పులు ఈ యొక్క స్త్రీ చేయబోతుంది. ఇది అతిశయోక్తి కాదు, భగవంతుని అనుగ్రహం అండి. ఈ స్త్రీ రూపంలో మీకు కలగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి గోచార ఫలితాలు తులారాశి జాతకులు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి శుక్రుడు. తులారాశి జాతకులు అన్నింటా వీరిదే పై చెయ్యి కావాలి అనుకుంటారు. అందరూ వీరి మాటలకు ఆకర్షితులు కావాలి అనుకుంటారు. వీరు చెప్పిందే అందరూ విని పాటించాలి అనుకుంటారు. నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే ఉన్నాయి. వీరు అన్ని మంచికే చేస్తారు. ఎదుటి వారికి ఎంతో సాయం చేస్తారు. కానీ వీరిలో ఉన్న చిన్న చిన్న అవలక్షణాలు వీరిని ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాల్చేశాయి. అయితే మీలో ఉన్నటువంటి ఆ చిన్న తప్పులను సరిదిద్దేందుకు భగవంతుడే ఈ స్త్రీని మీ జీవితంలోకి పంపించబోతున్నాడు. ఆ యొక్క స్త్రీ రీత్యా మీలో ఈ మార్పు అయితే కలుగుతుంది. ముందుగా ఎదుటి వారు ఏది చెబుతున్నారో మీరు చెవికెక్కించుకునే ప్రయత్నం చేస్తారు. మంచి అయితే గ్రహించడము, చెడు అయితే విడిచిపెట్టడము. ఇప్పటి సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఇప్పటి సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో మీరు ఏం చేస్తూ ఉంటారంటే గనక కాస్తంతసేపు మీతో మాట్లాడితే చాలు మీరు వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. శత్రువులకు ఇది బాగా ఎరుక. కావునే మిమ్మల్ని ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు చాలా ఇబ్బందుల పాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా కూడాను మీ యొక్క జీవితంలో మీరు బయటపడలేకపోతున్నారు ఈ పరిస్థితుల నుంచి. అయితే మీ యొక్క చిన్న చిన్న తప్పిదాలు మీకు తెలియజేసేందుకు, ఇక నుంచి తెలివిగా వ్యవహరించేలాగా మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఈ స్త్రీ మీ జీవితంలోకి రాబోతూ ఉన్నది. ఈ యొక్క స్త్రీ మాటలతో మిమ్మల్ని చాలా వరకు కూడాను మార్పుదల చెయ్యబోతుంది. వారి మాటలకు మీకు గురి కుదరబోతూ ఉన్నది. నమ్మకం కలుగుతుంది. వారి యొక్క మాటల వలన మీ యొక్క జీవితంలో ఏదో సాధిస్తాము అనే పాజిటివ్ ఎనర్జీ మీలో కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మరెవరో కాదండి, మీ యొక్క జీవిత భాగస్వామి. ఇప్పటి వరకు కూడాను వారి యొక్క ఆలోచన విధానం మీకు అర్థం కాలేదు. మీరు చెవికెక్కించుకునే ప్రయత్నం చేయలేదు. మీకోసం, మీ సంతోషం కోసం వారు ఎన్నో చేస్తూ వస్తున్నారు. కానీ మీరు వారిని నమ్మలేకపోయారు. కానీ మీలో ఈ మార్పు కలుగుతుంది. మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. వారి యొక్క మాటల మీద మీకు గురి కుదరబోతూ ఉన్నది. వారు మీ మంచి కోసం, మీ యొక్క శ్రేయస్సు కోసం, మీతో పాటుగా వారి జీవితంలో ఉన్న కష్టాలు తొలగించుకునేందుకు ఇక ఇప్పటి నుంచి కూడా మీ యొక్క జీవితంలో వారు ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. వారి సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి. వీరు స్త్రీలు అయినా పురుషులు అయినా కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పేటటువంటి మాటను శ్రద్ధగా ఆలకిస్తూ వారి యొక్క మాటలతో ఏకీభవిస్తూ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వారి యొక్క సలహా లేకుండా అస్సలు తీసుకోవద్దు. ముందుగా బయట వ్యక్తుల మాటలు పెడచెవిన పెట్టండి. ఎవరు అయినా కూడాను వారి యొక్క స్వార్థం కోసమే మీ యొక్క జీవితంలో వారి యొక్క పాత్రను పోషిస్తూ ఉంటారు. కానీ జీవిత భాగస్వామి నిస్వార్థంగా తను ఎంత చేయాలో మీకోసం అంతా చేస్తుంది. వారికి మీరంటే చాలా ప్రేమ. కావున ఇకనైనా వారి మాటలు పరిగణలోకి తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ స్త్రీ రీత్యా వీరి యొక్క జీవితం సమూలంగా భగవంతుని అనుగ్రహంతో మార్పు చెందబోతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.